సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే సెలబ్రిటీస్లో రేణు దేశాయ్ ఒకరు. ఈమె తన పిల్లలకి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. వాటికి ఆమె మాజీ భర్త పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక రేంజ్లో షేర్ చేస్తూ వైరల్ చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు నెటిజన్స్ చేసే కామెంట్స్ని ఆమె తన మనసుకు తీసుకోలేదు. చాలా ఘాటుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అందుకే ఇన్స్టాగ్రామ్లో ఆమె తన కామెంట్స్ని లాక్లో పెట్టుకుంటుంది. ఒకప్పుడు ట్విట్టర్లో కూడా ఈమె చాలా యాక్టివ్గా ఉండేది. కానీ అక్కడ నెగిటివిటీని తట్టుకోలేక డీయాక్టివ్ చేసి వెళ్లిపోయింది. ఇదంతా పక్కన పెడితే రేణు దేశాయ్కి ఫస్ట్ నుంచి జంతువులంటే చాలా ఇష్టం. ఎవ్వరూ పట్టించుకొని మూగజీవాలకు ఆశ్రయం ఇస్తూ ఒక పెట్ సంస్థని కూడా ఏర్పాటు చేసింది. అయితే కొంతమంది మనుషులు జంతువుల పట్ల హింసాత్మక ధోరణితో వ్యవహరిస్తే రేణు దేశాయ్ అస్సలు ఊరుకోదు. ఇండియన్ 2 సినిమాలో డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ జంతువులను అవమానిస్తూ ఒక సన్నివేశం చేస్తే దానిపై మండిపడుతూ రేణు దేశాయ్ అప్పట్లో తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా పెట్టింది. అంత పెద్ద లెజెండరీ వ్యక్తులకే ఆమె లెక్క చేయలేదు అంటే మూగజీవాల పట్ల ఆమె కమిట్మెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా ఆమె ఫెలిసెట్ అనే పిల్లిని శాస్త్రవేత్తలు చిత్రహింసలకు గురి చేసిన విధానాన్ని ఇన్స్టాగ్రామ్లో వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ ఫెలిసెట్ ఆమె పిల్లిని అంతరిక్షంలోకి పంపేందుకు ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు. రాకెట్లో సజీవంగా ఆ పిల్లి ఉండేందుకు దానిని సిద్ధం చేయడానికి అనేక చిత్రహింసలు చేసి పంపించారు. ఒక బలమైన కంటైనర్లో ఆ పిల్లిని కూర్చోబెట్టి అది ఎటు కదలకుండా గట్టిగా బంధించారు. ఇది సరిపోదు అన్నట్టు ఆ పిల్లి శరీరంలోకి ఎలక్ట్రోడ్లను కూడా పంపించారు. వీటి ఒత్తిడిని తట్టుకుని ఆ పిల్లి అంతరిక్షంలో 2 నెలల పాటు మన శాస్త్రవేత్తల ప్రయోగానికి ఉపయోగపడాల్సి వచ్చింది. ఇలా ఒక మూగజీవిని చిత్రహింసలకు గురి చేసే హక్కు శాస్త్రవేత్తలకి లేదు. ఇది అత్యంత దురదృష్టకరమైన పరిణామం అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 2 నెలల పాటు ఎటూ కదలకుండా అంతరిక్షంలో ఆ పిల్లి ఎలా జీవించింది? ఆహారం లేకుండా అది ఎలా సాధ్యం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. రేణు దేశాయ్ బాధలో అర్థముంది. కానీ కొన్ని సాధించాలంటే కొన్నింటిని బాధ పెట్టక తప్పదు. మనం కూర్చునే కుర్చీ కూడా ఎన్నో చెట్లను నరికి హింసకు గురి చేసి తెచ్చిందే కదా. ఇది ఆలోచించాలి అంటూ నెటిజన్స్ రేణు దేశాయ్కి కౌంటర్ ఇస్తున్నారు.